అందరికీ నమస్కారం. నిన్న 10వ తేదీన జరిగినటువంటి స్వతంత్ర ప్రీమియర్ షోకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారికి, మరి వచ్చినటువంటి సినిమా ప్రముఖులు, గాయకులు, ఆర్టిస్టులు, కెమెరామెన్లు అందరికీ పేరు పేరున సావిత్రిబాయి పుల్లే ఫౌండేషన్ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ, సినిమా అనే కళను ప్రోత్సహించాలని, సావిత్రిబాయి పుల్లే ఆనాడే ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులలో ఉన్నటువంటి ఆమె ఆశయాలలో నడుస్తున్నటువంటి సంస్థను మేము ముందుకు తీసుకెళ్తూ ప్రతి అమ్మాయి విద్యను చదువుకోవాలని, విద్య లేనిదే ఈ దేశం నడవదు. ఎందుకంటే 75 సంవత్సరాల భారతదేశం తెలుసుకున్నది మనం ఒకటే, తరతరాల ఆస్తులు కాదు, ఎడ్యుకేషన్ మస్ట్ అండ్ షుడ్. భారతదేశంలో ప్రతి మహిళ చదువుకున్న రోజే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు. ఈ దేశంలో ప్రజల మధ్యలో ఏదైతే వ్యత్యాసం ఉందో, డబ్బు, చదువు, ఈ రెండు సాధించాలంటే ముందు చదువు కావాలి. అందుకనే సావిత్రిబాయి పుల్లే ఫౌండేషన్ తరఫున మరొకసారి ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కనీస చదువు గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసే విధంగా ప్రతి తల్లిదండ్రి, ప్రతి ఉపాధ్యాయులు, ప్రతి ఎన్జిఓ బాధ్యత గల ప్రతి పౌరుడు అందరూ సమిష్టి కృషితో ఈ దేశంలో అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో పనిచేసేటకు సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా సావిత్రిబాయి పుల్లే సినిమాను జనవరి 3 నాడు స్టార్ట్ చేయబోతున్నాం. దానికి మీ అందరి ఆశీస్సులు అవసరం, మీ ఆలోచన అవసరం. ఎందుకంటే ఈ భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు అయినటువంటి సావిత్రిబాయి పుల్లే వారసత్వాన్ని, ఆమె భర్త అయినటువంటి పుల్లే గారు మొదటి మహిళా టీచర్గా తీర్చిదిద్ది మహిళల గౌరవించినటువంటి ఆయన ఆశయాలను కూడా ఇందులో పొందుపరిచి, మన రాజ్యాంగ నిపుణులు అంబేద్కర్ నా గురువు పుల్లే అని చెప్పినటువంటి ఆ పుల్లే దంపతులను మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆ సినిమాను మీ అందరికీ నచ్చే విధంగా తీసే విధంగా సావిత్రిబాయి పుల్లే ఫౌండేషన్ పనిచేస్తుందని తెలుసుకుంటుంది. అందులో భాగంగా మా కమిటీ సభ్యులందరికీ, ఇచ్చేసిన కుల సంఘ అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.